టీటీడీ లడ్డూ తయారీ విషయంలో గత ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగింది అని చెప్పి చాలా క్లియర్గా సిట్ ఇచ్చింది రిపోర్టు. ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏదో అసలు మా టైంలో చాలా ఘనకార్యాలు చేశామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటాం అంటేనే ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఈ యొక్క దీంట్లో భాగంగా ఏదో ఇప్పుడు మరి హిందువుల మనోభావాలు, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ వాళ్ళకున్నటువంటి ఏకైక ఆయుధం వాళ్ళకున్న నోరు. గతంలో కూడా చూసాం. ఆ రోజుల్లో కొడాలి నాని కానీ, వంశీ కానీ, ఇదే అంబటి రాంబాబు గారు కానీ, లేదా మన జోగి రమేష్ గారు కానీ, జోగి రమేష్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేయటం కానీ, ఇవన్నీ గతంలో చూసాం ఇవన్నీ. అందుకే ప్రజలు వాళ్ళకి ఆ విధంగా ఇచ్చి ఆ 11 సీట్లు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఇవాళకి కూడా దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకోకుండా, తప్పొప్పుల్ని తెలుసుకోకుండా, తప్పుల్ని సరిదిద్దుకోకుండా మళ్ళీ తప్పులు చేస్తూ ఏదో నోరేసుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే అసలు వీళ్ళందరినీ రాజకీయాల నుంచి బహిష్కరించాలి. ఈ విధంగా మాట్లాడేటువంటి నాయకులని మళ్ళీ ఈ వాళ్ళని ఓడిస్తూనే ఇక భవిష్యత్తులో ఎవరైనా ఈ విధంగా మాట్లాడాలి అంటే మళ్ళీ ఆలోచించేటువంటి విధంగా ప్రజలు తిరస్కరించాలి వీళ్ళని ప్రభుత్వం మీద చర్యలు ఒకటి సరిపోదు. ప్రజలు అన్నిటికన్నా ప్రజల యొక్క తిరస్కారాన్ని మించినటువంటి దండన, ఆ యొక్క శిక్ష ఇంకొకటి లేదు. కాబట్టి ఇవాళ అది తెలుసుకోకుండా మళ్ళీ ఒక ముఖ్యమంత్రిని సంబోధించేటువంటి తీరేనా? అసలు రాజకీయాలను ఎంత దిగజార్చదలుచుకున్నారు మీరు? గతంలో కూడా ఇదే మాటలు మాట్లాడారు. అంటే చాలా అసభ్యకరంగా మహిళల్ని కించపరుస్తూ వారి అనవసరమైనటువంటి విషయాలని ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఒక ఇన్సేన్ లీడర్స్గా తయారై ఒక బంచ్ ఆఫ్ పీపుల్ గతంలో చేశారు. మళ్ళీ దాన్ని ఇవాళ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇటువంటి వారి మీద వారి చట్టబద్ధంగా వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇవాళ అంబటి రాంబాబు గారే కాదు, రేపు భవిష్యత్తులో ఎవరైనా మాట్లాడాలంటే కూడా భయపడేటువంటి విధంగా ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలి. దీన్ని ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మరి ఒక రాజకీయాల్లో ఉన్నామంటే మనం గౌరవం పెంచాలి. ఈ యొక్క దుర్భాషలాడేటువంటి నాయకులు ఒక స్ట్రీట్ రౌడీస్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా అభ్యంతరకరం. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది.